హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నీలు టారో టాక్స్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకా ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ డౌట్స్ క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే మీరు పర్సనల్గా కన్సల్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో ఆల్రెడీ వెబ్సైట్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అవైలబుల్ ఉంది. సో మీరు అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఈరోజు రీడింగ్ జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. అండ్ లవ్ రీడింగ్ ఎందుకు అనట్లేదు అంటే, ఇక్కడ ఆల్రెడీ లవ్లో ఉండి లేదా మ్యారీడ్ అయి ఉండి చాలామంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో సపరేషన్లో ఉండి మీ పర్సన్స్ నుంచి మేము మోసపోయాము అని ఎవరైతే ఫీల్ అవుతూ ఉన్నారో, ఈ దూరంలో మీరు చాలా నేర్చుకున్నారు, చాలా తెలుసుకున్నారు, చాలా చేంజెస్ అయితే జరిగాయి మీ లైఫ్లో. బట్ ఈ చేంజెస్ చూసి మీ పర్సన్స్ తెలుసుకొని అసలు ఊహించలేకపోతున్నారు. సో ఆ చేంజెస్ ఏంటి అనేది టుడే రీడింగ్లో చూద్దాం. ఇక్కడ మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఎవరికైనా ఈ రీడింగ్ వర్తిస్తుంది. చూసే వాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ గురించి, ఒకవేళ ఫీమేల్ అయితే ఇది మేల్ గురించి. ఈ విధంగా అర్థం చేసుకోండి. పాయింట్స్ కనుక 20 to 30% పాయింట్స్ మీకు రెజొనేట్ అయ్యాయి అంటే ఈ రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి. రెజొనేట్ అవ్వలేని వాళ్ళు జస్ట్ దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడండి. ఓకే, సో రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇది టోటల్గా మీ గురించి, మీలో వచ్చినటువంటి మార్పులు ఏంటి, మీ పర్సన్ దూరం అయిన తర్వాత మీలో ఎలాంటి మార్పులు చూసి మీ పర్సన్స్ షాక్ అవుతున్నారు, అసలు తీసుకోలేకపోతున్నారు మీలో వచ్చిన చేంజెస్ని. ఆ చేంజెస్ ఏంటి అనేది చూద్దాం. మీలో ఎలాంటి చేంజెస్ వచ్చాయి మీ పర్సన్ దూరం అయిన తర్వాత. సో ఇది ఓవరాల్గా అందరికీ వర్తిస్తుంది. సో క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ 10 of wands. సో ఎక్కువగా బాధ్యతలు అనేది స్టార్ట్ అయిపోయాయి మీ లైఫ్లో. వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. అసలు మీ పర్సన్స్ మీకు అసలు గుర్తుకు కూడా లేరు. అన్ని బాధ్యతలు అయితే మోస్తున్నారు. మీ లైఫ్ అనేది ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అయింది. సో మీరు అనుకున్న లైఫ్ కన్నా ఇప్పుడు కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ అయితే చేశారు మీరు. ఆ లైఫ్లోనే మీరు బిజీగా ఉంటున్నారు. బట్ మీ పర్సన్ దూరం అయిన తర్వాత మాత్రం మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. సో ది లవర్స్ కార్డ్. సో ఇక్కడ టోటల్ 8 కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేసాం. అందులో 7 of wands, queen of wands, 10 of wands, the fool, page of wands, 9 of wands, page of pentacles, the lovers. సో ఈ టోటల్ 8 కార్డ్స్ మనకు రీడింగ్ ఏం చెప్తున్నాయి అంటే, ప్రస్తుతానికైతే మీరు మీ పర్సన్ నుంచి ఎప్పుడైతే దూరం అయిపోయారో ఒక 2-3 months మీరైతే స్ట్రగుల్ పడ్డారు. తర్వాత నుంచి మీకే నచ్చలేదు ఇలా ఉండటం. తర్వాత మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవడము, సంథింగ్ ఏదైనా సాధించాలి అని నా పట్టుదల మీలో స్టార్ట్ అయ్యింది. బట్ ఇక్కడ కొంతమంది ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నారు అండ్ చాలా బిజీ అయిపోయారు, బాధ్యతలు ఎక్కువైపోయాయి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకోవడం జరిగింది. అంటే కొత్త ఐడియాలు, బిజినెస్కి సంబంధించి కావచ్చు, జాబ్కి సంబంధించి కావచ్చు, అండ్ లైఫ్కి సంబంధించి మీరు కొత్త ఐడియాస్, థింకింగ్స్ ఇలా చేస్తూ మీరు బిజీ అయిపోవడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ మనకి ఏం చెప్తుందంటే, మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ మోటివేషన్. మీరు పక్కన వాళ్ళకి మోటివేట్ చేస్తూ కూడా మీరు పైకి ఎదుగుతూ ఉంటారు. అండ్ మీ మాటలు ఎవరైనా వింటే చాలా త్వరగా మోటివేట్ అయిపోతారు. అండ్ సూసైడ్ వరకు వెళ్ళే వాళ్ళని కూడా మీరు వెనక్కి తీసుకువచ్చి వాళ్ళని సేవ్ చేసే పర్సనాలిటీ మీది. అంతగా మీరు మోటివేషన్ చేస్తారు. పక్కన వాళ్ళ లైఫ్ని చాలా వరకు నిలబెట్టారు మీరు మీ మాటలతోని. ఎందుకంటే ఇక్కడ క్వీన్ ఆఫ్ వాండ్స్ అంటే ఒక క్రియేట్ చేయడం, సేవ్ చేయడం, ప్రొటెక్ట్ చేయడం,
ఈ క్వాలిటీస్ మీలో ఉన్నాయి. మీరు ఫ్యామిలీని కావచ్చు, ఫ్రెండ్స్ని కావచ్చు, మీతో ఏ పర్సన్స్ అయితే ఉన్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడము మీకు అదొక ఇష్టం, ఇంట్రెస్ట్ అంతే. ఎందుకంటే పక్కన వాళ్ళ చెడు ఎప్పుడు మీరు కోరుకోరు, అండ్ మీదేంటో మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. బట్ మీకే అన్ని మోసాలు జరుగుతూ ఉంటాయి. బట్ మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోరు. బట్ మీరు ప్రతి ఒక్కరి గురించి అర్థం చేసుకొని వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. బట్ మీ గురించి అసలు ఎవరు ఆలోచించరు. ఒకవేళ ఆలోచించినా కూడా మీకు సాటిస్ఫాక్షన్ అయ్యేంత పర్సన్ మీ లైఫ్లో ఇప్పటి వరకు రాలేదు. దీనికోసం అయితే మీరు చాలా సఫర్ అయితే అవుతున్నారు. 9 ఆఫ్ వాండ్స్ అదే చెప్తుంది. మీరు సంథింగ్ ఏదో వెతుకుతున్నారు మీరు అలాంటి. బట్ మీ పర్సన్ మీ రిలేషన్షిప్ అనే కాదు, ఒక ఫ్రెండ్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఏ విధమైనటువంటి సిచ్యువేషన్లో అయినా సరే మీకంటూ మీ ఆలోచనలు తగ్గట్టుగా మీకు ఇష్టమైనటువంటి పర్సన్ అయితే ఇంతవరకు మీ లైఫ్లో లేరు అని చెప్పి మీరైతే ఫీల్ అవుతూ ఉన్నారు. బట్ ఉన్నా లేకపోయినా మీ పని అయితే మీరు చేసుకుంటూ పోతున్నారు. అండ్ ఇక్కడ కొంతమందికి ఆల్రెడీ వేరే వాళ్ళతో కూడా రిలేషన్షిప్ స్టార్ట్ అయిపోయింది. సో ది లవర్స్ కార్డ్ అదే చెప్తుంది. కొంతమందికి రీయూనియన్ అయితే కొంతమందికి జరిగినప్పటికీ కూడా మీ పర్సన్ ఇప్పుడు ఎవరితో అయితే పాత వాళ్ళతో రిలేషన్ కట్ అయిపోయిందో వాళ్ళు కొంతమంది కలుసుకోవడం అయితే జరిగింది. కలుసుకున్నా కూడా మీరు ముందులాగా మీ పర్సన్తో ఉన్నట్టుగా అయితే మీరు లేరు. మీ పనేదో మీరు చేసుకుంటూనే పోతున్నారు. వాళ్ళకి అది నచ్చట్లేదు. దీనివల్ల కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వస్తున్నాయి. బట్ మీరు కేర్ చేయట్లేదు. అండ్ ఇక్కడ రీయూనియన్ కూడా అయ్యింది అండ్ కొత్త రిలేషన్షిప్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో కొత్త రిలేషన్షిప్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అండ్ పాత వాళ్ళతో కొంతమంది రీయూనియన్ అయితే అయ్యారు. రీయూనియన్ అయినప్పటికీ మీకు ముందు ఉన్నటువంటి సాటిస్ఫాక్షన్ అయితే లేదు మీ పర్సన్ తోటి. అండ్ ఇంకా ఇక్కడ లైఫ్ అనేది ఒక కొత్తగా అయితే మీది బిగిన్ అయ్యింది అని చెప్పవచ్చు. ముందులాగా మీరు ఇప్పుడు లేరు. చాలా బాధ్యతలు హ్యాండిల్ చేస్తున్నారు, ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారు మీ గురించి మీరు. అండ్ ఎవరైతే మీ మీద డిపెండ్ అయి ఉన్నారో వాళ్ళని కూడా మీరు ఒక ప్రొటెక్షన్ చేసి వాళ్ళకు కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మీరు పబ్లిక్లో చాలా వరకు అయితే మంచి పేరు అయితే తెచ్చుకోవడం జరిగింది. బట్ స్టిల్ కొంతమంది ఒక మంచి రిలేషన్షిప్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. బట్ ఇంకా అలాంటి పర్సనాలిటీస్ మీకు ఎదురవ్వలేదు అని కూడా మీరు కొంతమంది సఫర్ అవుతున్నారు. కానీ ముందులాగా ఎవరితోనూ అటాచ్మెంట్ పెట్టుకోవడానికి అయితే మీరు సిద్ధంగా లేరు. ఎందుకంటే మిమ్మల్ని చాలా దెబ్బతీసింది ఈ ఓల్డ్ రిలేషన్షిప్. పాస్ట్లో ఏవైతే మీరు ఫేస్ చేసి ఉన్నారో ఆ రిలేషన్షిప్కి సంబంధించి మీరు చాలా దెబ్బతిన్నారు. కాబట్టి మళ్ళీ అంతటి అటాచ్మెంట్ వద్దు అనే మీరు అనుకుంటున్నారు. మరి అలాంటి అటాచ్మెంట్ మీకు అవసరం లేదు అని మీ పార్టీకి మీరు ఇండివిజువల్గా ఉండటానికి అయితేనే ట్రై చేస్తున్నారు. ఎక్కువ రిలేషన్షిప్కి ఇంకా వాల్యూ ఇవ్వడం మానేశారు. అండ్ మీ పనేదో మీరు చేసుకుంటూ పోతున్నారు. ఇంకా కొత్త కొత్త ఐడియాస్తో లైఫ్ని ఏ విధంగా బ్యూటిఫుల్గా చేసుకోవాలి అని ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది న్యూ హౌసెస్ కూడా కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు, కొనుక్కోవడానికి కూడా ట్రై చేస్తున్నారు. సేవింగ్స్ మంచిగా జరిగాయి అండ్ కొత్త కొత్త బిజినెస్లు కూడా మొదలు పెట్టారు. అండ్ దానికి సంబంధించి ప్రాఫిట్స్లోనే ఉన్నారు. ఇప్పటి వరకు లాస్ అనేది లేదు. బట్ బాధ్యతలు ఎక్కువ అవుతున్నాయి. మీకుంటూ ఒక సపోర్ట్ చేసే పర్సన్ కోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. బట్ ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో మీకు అర్థం కావట్లేదు. కాబట్టి మీరు అక్కడ ఆగిపోతూ ఉన్నారు. బట్ ఎవరు వచ్చినా లేకపోయినా మీరు మాత్రం మీ వేలో మీరు కొనసాగుతూ ఉన్నారు. అండ్ ముందులాగా మీ పర్సన్ గురించి వేరే వాళ్ళ దగ్గర అడగడం కానీ, వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం కానీ, వాళ్ళ గురించి తెలుసుకోవడం కానీ మీరు చేయడం లేదు. అండ్ ఇక్కడ మీ పర్సన్స్ ఏమైనా మీ గురించి తెలుసుకోవాలన్నా కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఏది అసలు దొరకట్లేదు. మీరు కూడా అడగడం మానేశారు. ఒకప్పుడు మీరు అడిగేటువంటి వాళ్ళు మీ పర్సన్ గురించి, అసలు మీ పర్సన్ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎంత శాలరీ తీసుకుంటున్నారు, వాళ్ళ జాబ్ ఏంటి, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, వేరే మ్యాచెస్ గురించి ఏమైనా మాట్లాడుతున్నారా, అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, ఇవన్నీ మీరు స్టార్టింగ్లో మీ పర్సన్ ఎప్పుడు దూరం అయ్యారో అప్పుడు ఇవన్నీ మీరు ఎంక్వైరీ చేసేటువంటి వాళ్ళు. బట్ ఇప్పుడు పూర్తిగా మానేశారు. మీ పర్సన్ మీకు గుర్తుకు కూడా లేరు. రీసెంట్ డేస్లోనే మీ పర్సన్ నుంచి మీ మ్యూచువల్ ఫ్రెండ్స్, మ్యూచువల్ రిలేషన్స్ ఎవరో మీతో మాట్లాడినట్టున్నారు. వాళ్ళకి మీరు రెస్పాండ్ అవ్వకుండా ఉన్నారు. అది మీ పర్సన్ తెలుసుకొని మీ పర్సన్ అక్కడ కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే మీ పర్సన్ గురించి మీకు తెలుసుకోవాలన్న ఇన్ఫర్మేషన్ చాలా ఎక్సైట్మెంట్గా ఉండేది ఒకప్పుడు.
బట్ ఇప్పుడు మీరు మీ పర్సన్ నేమ్ తీసుకొని వస్తేనే మీకు అసలు మండిపడుతున్నారు, మీరు నవ్వుతున్నారు మీ పర్సన్ నేమ్ వస్తేనే. సో అలా అయితే మీరు చేంజ్ అయిపోయారు. ఒకప్పుడు మీ పర్సన్ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు మీ పర్సన్ గురించే ఆలోచించే మీరు ఇప్పుడు ప్రజెంట్ మీ పర్సన్ మైండ్లో కూడా రావట్లేదు అంటే మీరు చాలా వరకు బయటకైతే వచ్చేసారు ఆ రిలేషన్షిప్ నుంచి. బట్ రావడానికి కూడా చాలా ట్రై చేశారు, చాలా ఏవేవో సంథింగ్ టైంపాస్ అవ్వడానికి కావచ్చు, మైండ్ డైవర్షన్ కోసం మీరు చాలా ప్రయత్నం అయితే చేసి మీరు బయటకైతే వచ్చారు. రిలేషన్షిప్ నుంచి బయటపడడానికి అయితే మీరు చాలా కష్టపడ్డారు. ఇక్కడ అదే తెలుస్తుంది. బయట పడిన తర్వాత మీరు లైఫ్ అంటే ఏంటో చాలా నేర్చుకున్నారు, తెలుసుకున్నారు. అండ్ మనుషులు ఎవరు ఏంటి అని తెలుసుకున్నారు. మీ పర్సన్తో ఉన్నప్పుడు మీకు అంత నాలెడ్జ్ అయితే లేకపోయింది మనుషుల గురించి, వాళ్ళ ఆలోచనల గురించి, ఏ విధంగా ఉంటారు అనేసి. ఎందుకంటే మీరు ప్రతి మనిషిలోనూ ఒక పాజిటివ్ మాత్రమే చూస్తారు, నెగిటివ్ అస్సలు చూడరు మీరు మనిషిలో. కాబట్టి ఎవరు ఏంటి అనేది మీరు తెలుసుకోలేకపోయారు. మీరు ప్రతిసారి మోసపోవడమే జరిగింది పాస్ట్లో. బట్ ఇప్పుడు మీరు అలా కాదు. ఎవరిని నమ్మాలన్నా కూడా ఆలోచిస్తారు, ఎవరిని ఎక్కడ పెట్టాలో కూడా మీకు ఇప్పుడు బాగా తెలుసు. ముందుకి ఎలా వెళ్ళాలి, సో ఏ విధంగా నడుచుకోవాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎవరితో ఎంతవరకు మాట్లాడాలి, ఇవన్నీ మీరు బాగా ఈ గ్యాప్లో అయితే తెలుసుకున్నారు. కొంతమంది లవ్వే వద్దు, ఇంకా ఏ రిలేషన్షిప్లోకి వెళ్ళకూడదు అనే వాళ్ళు కూడా రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చి వెళ్ళారు, నమ్మారు. కాబట్టి మీ పర్సన్తో ఉన్నారు. కానీ మీ పర్సన్ను ఏదో కారణాల వల్ల మోసమే చేశారో, లేకపోతే ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి విడిపోయారో తెలియదు. కానీ మొత్తానికి మీ పర్సన్ని మీరు మోసం చేయలేదు, బట్ మీ పర్సన్నే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఎవరు వెళ్ళిపోయినా కూడా అది ఇప్పుడు రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండాలి అనుకుంటే అడ్జస్ట్ అయ్యి ఉండాలి. ఎంత పెద్ద మిస్టేక్, ఎంత చిన్న మిస్టేక్ అయినా కూడా వాళ్ళు ఉండాలి అనుకుంటే తప్పకుండా ఉంటారు. అలా వెళ్ళిపోయారు అంటే సో ఆ రిలేషన్షిప్కి వాల్యూ లేదు అని అర్థం. కాబట్టి మీ పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత మీరు చాలా ఎఫెక్ట్ అయితే అయ్యారు. బట్ బయటకు రావడానికి చాలా అయితే ప్రయత్నం చేశారు, బయటకు వచ్చేసారు. బట్ మీలో చాలా చేంజెస్ వచ్చేసాయి. జాబ్ పరంగా అండ్ ఫినాన్షియల్ పరంగా, బిజినెస్ పరంగా అన్ని విధాలుగా మీరు ఇప్పుడు ఫుల్ స్ట్రాంగ్ అయిపోయారు. అండ్ మీ పర్సన్ గురించి అసలు ఆలోచించట్లేదు, మీ పర్సన్ గురించి ఎవరి దగ్గర అడగట్లేదు. కాబట్టి ఈ చేంజెస్ ఎందుకు వచ్చాయి అని మీ పర్సన్కి చాలా రకాలుగా డౌట్స్ కూడా మొదలయ్యాయి. అండ్ అలాగే మీ లైఫ్లో ఇంకొక పర్సన్ ఏమైనా ఉన్నారేమో, అందువల్లనే మమ్మల్ని మర్చిపోయారేమో, సో ఇలాంటి ఆలోచనలు కూడా చేసి మీ పర్సన్ అలాంటి రూట్లో కూడా స్పై అనేది చేస్తున్నారు. మీ లైఫ్లో వేరే పర్సన్ ఉన్నారా అని చెప్పి ఒక ఎంక్వైరీ, స్పై వర్క్ కూడా చేస్తున్నారు మీ లైఫ్ గురించి. ఇలా ఇంత సడన్ చేంజెస్ మీలో ఎలా జరిగాయి అని కూడా మీ పర్సన్ తెలుసుకోలేకుండా ఉంటున్నారు. అండ్ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ఏం అర్థం కావడం లేదు మీ పర్సన్కి. మీ పర్సన్ దూరం అయిన తర్వాత మీరు వాళ్ళ గురించే ఆలోచించుకొని ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్నారేమో అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడంతా రివర్స్ అయ్యేసరికి మీ పర్సన్ కొంచెం తట్టుకోలేకపోతున్నారు. ఓకే, అండ్ మీరు ఎవరి గురించి కూడా ఆలోచించట్లేదు. ప్రజెంట్ మీరు హ్యాపీగా ఉన్నారు. బట్ అందరూ కాదు, కొంతమంది ఎవరైతే సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ కాన్ఫిడెంట్ స్ట్రాంగ్ ఉన్నటువంటి వాళ్ళు లైఫ్లో చేంజెస్ ఇలా ఉంటాయి. బట్ కొంతమంది ఇక్కడ డిప్రెషన్లో ఉన్నప్పటికీ మనం వాళ్ళ గురించి మాట్లాడలేము. ఎందుకంటే కొంతమంది చాలా సెన్సిటివ్ ఉంటారు కాబట్టి వాళ్ళు బయటపడడానికి కొంచెం టైం పడుతుంది. బట్ అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ బయటకు వచ్చి వాళ్ళు గుర్తింపు తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. స్టిల్ ఇంకా మీ పర్సన్స్ గురించి కొంచెం ఎమోషనల్ అవుతున్నారు. కానీ త్వరలోనే మీరు బయటకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పర్సన్ గురించి మీరు అనుకుంటున్నటువంటి మెసేజ్లు ఏంటి, అసలు మీ పర్సన్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీ మెసేజెస్ ద్వారా చూద్దాం ఒకసారి. మీరు మీ పర్సన్కి ఎలాంటి మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు? సో 1 2 3 4 5 and 6. సో టోటల్ 6 మెసేజెస్ అయితే చూద్దాం. మీరు మీ పర్సన్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారో. నీ వల్ల నాకు కోరుకున్న జీవితం సొంతమైంది, ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఈ దూరంలో నాకు చాలా లోకజ్ఞానం పెరిగింది,
మనుషులు ఏంటో, వాళ్ళ స్వభావం ఏంటో తెలుసుకున్నా, ఎవరిని నమ్మాలో, ఎక్కడ పెట్టాలో కూడా తెలుసుకున్నా. ఇలా మీరు మీ పర్సన్కి చెప్తున్నారు. ఎప్పటికైనా నువ్వు తప్పు తెలుసుకుంటావు, ఆ రోజు తప్పకుండా నేను నీకు గుర్తుకు వస్తాను. నీ గురించి నేను ఆలోచించడం లేదు. దేవదాస్ కోసం పార్వతిలాగా అస్సలు లేను. ఈ కాలం అంత స్వచ్ఛమైనది అయితే కాదు. ఇక్కడ మేల్ ఫీమేల్ బోత్ వస్తారు. సో మేల్కి సంబంధించి కూడా ఉంది. ఓకే, నాకు నీ మోసం చూసే కళ్ళు లేకపోవచ్చు, కానీ దేవుడు అన్ని నోట్ చేస్తున్నాడు. బీ కేర్ఫుల్ విత్ గాడ్. నేను నిన్ను ప్రేమించా, నువ్వు దాన్ని నిలబెట్టుకోలేదు. ఆ అదృష్టం నీకు లేనందుకు నాకు బాధగా ఉంది. సో ఇలా అయితే మీరు అనుకుంటున్నారు మీ పర్సన్స్ గురించి. సో ఇవి మీరు మీ పర్సన్కి ఇస్తున్నటువంటి మెసేజెస్. సో ఇది ఈరోజు రీడింగ్ మీ పర్సన్కి సంబంధించి. సో ఇది ఈరోజు రీడింగ్. ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో పర్సనల్ రీడింగ్స్ కోసం మీరు కన్సల్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో ఆల్రెడీ వెబ్సైట్ అండ్ కాంటాక్ట్ నెంబర్ అవైలబుల్ ఉంది. అక్కడ నుంచి మీరు నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. బాయ్.